ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల కింద 433 మంది లబ్ధిదారులకు 4,33,50,228 చెక్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఆడబిడ్డ కళ్ళల్లో సంతోషం చూడడం ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని వెల్లడించారు. అంతర్గం పాలకుర్తి మండలంలో 2 కోట్లతో మహిళా భవన్, రామగుండంలోని 1x800 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు, సింగరేణి క్వార్టర్స్లో 25 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైనేజీ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎంఆర్ఓ శివప్రసాద్ ఈశ్వర్, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, యుగేందర్, మారెల్లి రాజిరెడ్డి, కందుకూరి శ్రీనివాసరెడ్డి, కాలువ లింగస్వామి, దూలకట్ట సతీష్, పాతపల్లి ఎల్లయ్య, పెద్దిపల్లి ప్రకాష్ లబ్ధిదారులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తాను. ఇది 6వసారి నేను రామగుండం కార్పొరేషన్ లో ఇచ్చేటువంటి ఒక షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్ 6వసారి గమనించాలి. సుమారుగా 8 కోట్ల రూపాయలు ఇప్పటివరకు వివాదంతో కల్పిస్తా ఉన్నాం. ఈ రోజు ఒక్కరోజే 433 మంది 4,33,50,000 రూపాయలు ఈ రోజు ఒక్కరోజే ఇస్తాము. నాకు తెలిసి పెద్దపల్లి జిల్లాలో ఇంత పెద్ద చెక్కులు ఇంకోవరకు ఎవరు ఇవ్వలేదేమో. మీ కుటుంబ సభ్యుడు రాష్ట్రాల్లో మీ పట్ల ఇంత చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారు మీకు పంపించినటువంటి బహుమానాన్ని ఈ రోజు ఇస్తాను. మిమ్మల్ని శిరస్సు వచ్చి చేతులు నుంచి మీ యొక్క ప్రేమ, అభిమానం, ఆదరణ నాకు సహకరిస్తూ ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి, నాపై నింద వేసే వారికి మీరే జవాబు ఇవ్వాలని చెప్పి కోరుతూ, మరి ఈ రోజు కానీ రీతిలో మరి ఈ రోజు 4.5 కోట్లు తీసుకుంటున్నటువంటి షాదీ ముబారక్ వాళ్ళు, అదే మాదిరిగా కళ్యాణ లక్ష్మి తీసుకున్న వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మీ ప్రభుత్వ పక్షాన